మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మలాకి గ్రంథం 3వ అధ్యాయము. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. 3వ అధ్యాయం 13వ వచనం నేను మీ కొరకు చదువుతాను. మీ బైబిల్స్ తెరవండి ప్రతి ఒక్కరు కూడా. మలాకి 3:13. ఇది 6వ ప్రశ్న. దేవుడు మనుషులకు వేస్తున్న అద్భుతమైన ప్రశ్నలు, 6 అద్భుతమైన ప్రశ్నలు మలాకి గ్రంథంలో ఉన్నాయి. అందులో మనము 6వ ప్రశ్న చదువుకుందాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. సో ఇక్కడ దేవుడు స్వయంగా డైరెక్ట్ గా వేస్తున్నటువంటి ప్రశ్న. ఈ మలాకి ముందే చెప్పాను కదా, చిన్న ప్రవక్త. మొత్తం 12 మంది ప్రవక్తలు. పాత నిబంధన గ్రంథాన్ని 4 భాగాలుగా విభజించారు. అందులో పంచకాండాలు ఫస్ట్ది గుర్తుందా అందరికి? బైబిల్ క్లాసెస్ ఆగిపోయి చాలా రోజులైంది కదా. తర్వాత చరిత్ర గ్రంథాలు, తర్వాత కావ్య గ్రంథాలు, ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాలు, మరలా ప్రవక్తల గ్రంథాలు 2 భాగాలు. అందులో పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. పెద్ద ప్రవక్తలు 5, చిన్న ప్రవక్తలు 12 మంది. అందులో చివరి పుస్తకం మలాకి. సో ఈ మలాకి 6 అద్భుతమైన ప్రశ్నల గురించి దేవుడు స్వయంగా ప్రశ్నిస్తున్న ప్రశ్నల గురించి చెప్తూ, ఈ చివరి ప్రశ్న ఏమంటున్నాడంటే, యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి. అంటే మనము లేకపోతే ఇజ్రాయేలు దేవుని గురించి గర్వంగా మాట్లాడుతున్నారంట. ఎలాగా గర్వంగా అంటే ఇక్కడ పాజిటివ్ గా కాదు దేవుడు చెప్తుంది, నెగిటివ్ గా. ఎలా మాట్లాడుతున్నారంటే వాళ్ళు దేవుని గురించి, నిన్ను గూర్చి ఏమి చెప్పుదుమని మీరు అడుగుదురు. మరలా ఏమంటారంట వాళ్ళు, మేము అలా మాట్లాడాము. ఇప్పుడు చూడండి, కొంతమంది ప్రార్థన చేస్తారు, మళ్ళీ అవిశ్వాసంగానే మాట్లాడతారు. మీరు విశ్వాసం ఉంచాలని అన్నప్పుడు, మాకు చాలా విశ్వాసం ఉందండి అంటారు. లేదు మీ బాటలో, కానీ వాళ్ళ మాటలు వింటే అలా ఉండదు. అది అంత డౌట్ఫుల్ గానే మాట్లాడుతుంటారు. కానీ మరి మనం ప్రార్థన చేసినప్పుడు విశ్వాసం ఉంచాలని మనం చెప్పినప్పుడు మాత్రం మాకు చాలా విశ్వాసం ఎక్కువ అంటారు. లేదు మీరు అవిశ్వాస మాటలు మాట్లాడుతున్నారు అని అంటే ఒప్పుకోరు. ఎప్పుడు మాట్లాడాము, అదేం లేదు, మాకు చాలా నమ్మకం ఉంది అంటారు. అలా ఉంది ఇజ్రాయెల్ పరిస్థితి కూడా. కనుక ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే 5 విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. ఆ యొక్క 14వ వచనంలో, 15వ వచనంలో, ఈ 2 వచనాల్లో అసలు వాళ్ళు ఏం మాట్లాడారు, ఇజ్రాయెల్ ఏం మాట్లాడారో చెప్తున్నాడు. మొట్టమొదటిది ఏంటంట, 14వ వచనం, దేవుని సేవ చేయుట నిష్ఫలము. ఏమంటున్నారంట ఇజ్రాయేలు? దేవుని సేవ చేయుట నిష్ఫలము. ఉన్నారా ఎవరైనా ఇక్కడ అలాగనే వాళ్ళు? కొంతమంది అంటా ఉంటారు, దేవుని సేవ అంటే నిజంగా ఈ రోజుల్లో చాలా మందికి చాలా చీప్. దేవుని పరిచర్య అంటే, దేవుని సేవ అన్నా, దేవుని సేవకులన్నా కొంతమందికి నిజంగా ఎందుకో తెలియదు కానీ చాలా చీపు, చాలా తక్కువగా మాట్లాడతారు సేవకుల్ని. దైవజనులు అంటేనే మళ్ళీ పేరేమో దైవజనులు, దైవ సేవకులు. అందరూ కాదులండి, కొంతమంది చాలా గౌరవిస్తారు. కొంతమంది మరి అయ్యగారు అమ్మగారిని చాలా గౌరవంగా సంబోధిస్తూ చాలా రెస్పెక్ట్ ఇస్తారు. కానీ కొంతమంది ఎందుకో తెలియదు కానీ దైవ సేవకులు అంటే చాలా చీపుగా మాట్లాడతారు. అందులోకి పరిచర్య అంటే, దేవుని సేవ అంటే, ఒక యవ్వనస్తుడు గాని ఒక యవ్వనస్తురాలు గాని సపోజ్ నేను దేవుని సేవకు వెళ్ళాలనుకుంటున్నానంటే నాకు తెలిసి ఎన్కరేజ్ చేసేది చాలా తక్కువ మంది ఎన్కరేజ్ చేస్తారు. సేవకి వెళ్తున్నానంటే ఎందుకు? కొంతమంది ఉద్దేశం అయితే అసలు సేవకు అనగానే ఇప్పుడే ఏమైంది నీకు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు ఇంటర్లోనే దేవుడు సేవకు పిలిచాడు, కానీ సమర్పించుకొని మరి పూర్తిగా బయటికి రావడానికి కొంతకాలం టైం పట్టింది. దేవుడు ఒప్పించి మాట్లాడి ఇంట్లో కూడా పరిస్థితులు కల్పించి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ వచ్చిన తర్వాత సేవకి రావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేను చెప్పినప్పుడు మా నాన్నగారు అన్న మాట ఏంటంటే, అడుక్కోవడానికి వెళ్తావా అన్నాడు. అంటే ఆయన దృష్టిలో దేవుని సేవ అంటే సేవకులు ఎలాంటి వాళ్ళు? అడుక్కునే వాళ్ళు. ఒక బ్యాగ్ వేసుకుని ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటావా అన్నాడు అనమాట ఆయన ప్రశ్న. ఫ్రెండ్స్ కొంతమంది కనిపించినప్పుడు ఏం చేస్తున్నావు అంటే, ఇలా బైబిల్ ట్రైనింగ్ వెళ్ళాలనుకుంటున్నాను అన్నప్పుడు, నీకు ఎందుకు మైండ్ అలా డిజార్డర్ అయిపోయింది అన్నారు ఒక ఫ్రెండ్. మా
నా క్లాస్మేట్ 10th క్లాస్మేట్ అతను ఆటోలోనే ఎక్కడో నాకు కనిపిస్తే, ఏం చేస్తున్నావు ఇప్పుడు అంటే బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నాను అన్నాను. మైండ్ ఎందుకు నీకు డిజార్డర్ అయిపోయింది అన్నాడు అతను. అంటే చూడండి, దేవుని సేవ అనేసరికి ఒక్కొక్కరి అభిప్రాయం ఎలా ఉందంటే చాలా చీప్ ఆలోచన. ఎందుకో మరి అది ఎందుకు ఏర్పడిందో తెలియదు కానీ అలాంటి తక్కువ ఆలోచన కలిగి చాలా మంది ఉంటున్నారు. కొన్ని కుటుంబాలు ఎలా అంటే తల్లిదండ్రులు ఒక 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ ఒకరు 10th ఫెయిల్ అయిపోయి సరిగా చదవట్లేదు, చెప్పిన మాట వినట్లేదు, ఇంట్లో ఏ పని చేయట్లేదు, ఇంటికి సరిగా రావట్లేదు. బైబిల్ ట్రైనింగ్ కన్నా వెళ్ళిపోరా, ఏంటంట నువ్వు దేనికి పనికిరావు గాని బైబిల్ ట్రైనింగ్ కన్నా వెళ్ళిపో అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? బైబిల్ కాలేజీలో ఎవరుంటారు? దేనికి పనికిరానోళ్ళు ఉంటారు అనమాట. అంటే సెక్యులర్ స్టడీస్ కి పనికిరానోళ్ళు బైబిల్ ట్రైనింగ్ కి పనికొస్తారనమాట. చూడండి, దేవుని సేవ అనేసరికి మనుషుల యొక్క అభిప్రాయం ఎలా ఉందో, అదే ఇంట్లో మంచి ఎడ్యుకేటెడ్, మంచి ఇంటెలిజెంట్ ఉన్న వ్యక్తిని సేవకు పంపించడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాడు మంచి ఉద్యోగం చేస్తాడు, కానీ చెప్పిన మాట వినరు, లేకపోతే అల్లరిగా తిరుగుతా ఉంటారు, లేకపోతే ఆరోగ్యం బాగోదు, ఎప్పుడు ఆరోగ్య సమస్య, సేవ కన్నా వెళ్ళిపోయా నువ్వు అంటుంటారు. నిజంగా ఏదేమైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులలో ఇలాంటి అభిప్రాయం ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ అయితే ఇక్కడ దేవుడు స్వయంగా చెప్తున్నాడు ఏంటంటే ఆ మాట, దేవుని సేవ చేయటము నిష్ఫలము అని అంటున్నారంట. నిష్ఫలం అంటే ఇంక ఉపయోగం లేదు సేవ చేస్తే. నిజమా? దేవుని సేవ చేస్తే ఉపయోగం లేదా? పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయిల్లకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే, ఒకటి వాళ్ళకి 3 శాఖలు చాలా ప్రాముఖ్యమైనవి. ఏంటంటే, ఒకటి యాజకుడు, రెండవది ప్రవక్త, మూడవది రాజు. ఈ ముగ్గురు కూడా దేవుని పక్షంగా కార్యం చేసే దేవుని సేవకులు వీళ్ళు. ప్రవక్త, ఈయన పని ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పిన మాటలు రిసీవ్ చేసుకుని వచ్చి ప్రజలకి చెప్పేవాడు ప్రవక్త. యాజకుడు ప్రజల పక్షంగా ప్రజలు చేసిన పొరపాట్లను బలుల రూపంలో వాళ్ళు తెస్తే అవి తీసుకెళ్లి బలర్పించి ఆ రక్తాన్ని ఆ యొక్క మరి ప్రత్యక్షపు గుడారంలో అక్కడ ప్రోక్షించి ప్రజల పక్షంగా దేవుని దగ్గరికి వెళ్ళేవాడు యాజకుడు. రాజు దేవుని పక్షంగా దేవుని ప్రజలు ఏలేవాడు. పాత నిబంధనలో దేవుని సేవకులకి చాలా ప్రాధాన్యత ఉంది. ప్రవక్త అంటే చాలా గౌరవించేవారు, చాలా భయపడేవారు. ఈవెన్ రాజులు కూడా ప్రవక్త కొరకు ఎదురు చూసేవారు. ప్రవక్త ఏం చెప్తే అది జరిగేది. క్రొత్త నిబంధనలో దేవుడు సేవకునుకున్న విలువనేం తగ్గించలేదు. కానీ అక్కడ జస్ట్ చిన్న మార్పు ఏంటంటే, ఆ యొక్క యాజకత్వం వల్ల పాత నిబంధనలో ఉన్న సమస్య ఏంటంటే, మనిషి డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. కొత్త నిబంధనలు దేవుడు ఏం చేశాడంటే, యేసు ప్రభువు రావడం ద్వారా, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మనందరికీ పాప విముక్తి కలిగింది గనక డైరెక్ట్ గా ప్రార్థన చేసే భాగ్యం మనకి ఇచ్చాడు దేవుడు. డైరెక్ట్ యాక్సెస్, డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వెళ్ళవచ్చు. ఇప్పుడు మనకి మధ్యవర్తులు అవసరం లేదు. కానీ అంత మాత్రాన దేవుని సేవను గాని దేవుని సేవకుని గాని కొత్త నిబంధనలు తక్కువ చేయబడలేదు. వాళ్ళకున్న ప్రాధాన్యత వారికి ఇవ్వబడింది. దేవుని పరిచర్యకు ప్రాధాన్యత కొత్త నిబంధనలో ఇవ్వబడింది. మరి ఏ కారణం చేతనో మనకి తెలియదు, కానీ మనుషులలో ఎక్కువగా ఈ యొక్క అభిప్రాయం ఏర్పడింది. దేవుని సేవ అనగానే వీళ్ళు పని పాట లేనోళ్ళండి, దేవుని సేవ అనగానే బ్రతకడానికి వచ్చారండి అనేటువంటి ఆలోచన. అదే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఏమంటారంట వాళ్ళు, మీరు నన్ను గూర్చి ఏమి చెప్పిది అని మీరు అడుగుదురు, దేవుని సేవ చేయుట నిష్ఫలము. ఎవరైతే దేవుని సేవ చేయడం నిష్ఫలం అంటారో ఆ మాటలనంట గర్వపు మాటలు అంటున్నాడు దేవుడు. స్వయంగా దేవుడే డైరెక్ట్ గా చెప్తున్న మాట, గర్వంతో మాట్లాడుతున్న మాటలు అంటాడు. గర్వం ఎప్పుడు వస్తుంది ఒక మనిషికి? సామెతల గ్రంథంలో చెప్పబడింది, నాశనానికి ముందు గర్వం వస్తుందంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే చేతనైతే ఎంకరేజ్ చేయి, లేకపోతే మౌనంగా ఉండి, గాని దేవుని సేవను మాత్రం తక్కువ చేసి ఎప్పుడు మాట్లాడొద్దు. సేవకి వెళ్తున్నామంటే ఎందుకో, ఈవెన్ నేను డిగ్రీ టీసీ కోసం వెళ్తే మా సార్ని, ఏంటమ్మా ఎందుకు చదువు ఆపేస్తున్నావు,
లేదండి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను వెళ్ళాలి, నాకు టీసీ కావాలి, ఇవ్వను అన్నాడు. లేదండి నేను ఇలాగ బైబిల్ ట్రైనింగ్ కి థియాలజికల్ స్టడీస్ కి వెళ్ళిపోతున్నాను అని అంటే, ఓ ఆ నన్స్ లో కలిసిపోతున్నావా, ఆ యొక్క ఎవరు ఆ నన్స్ సిస్టర్స్ లో కలిసిపోతున్నావా? చూడండి దేవుని సేవ, ప్రేమ దేవుని బిడ్డలారా. కనుక దేవుడు స్వయంగా చెప్తున్నాడు, ఇవి గర్వపు మాటలంట. ఒకవేళ సేవని ఎప్పుడైనా చులకనగా చేసి మాట్లాడిన వారు ఎవరైనా ఒకవేళ ఈ మాటలు వింటుంటే జ్ఞాపకం చేసుకోండి, దేవుడు అంటున్నాడు గర్వపు మాటలు. ఆ మాటలు మాట్లాడడం వల్ల దేవుడు బాధపడుతూ ఉన్నాడు. కనుక చూడండి ఒకసారి 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటది. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము మనందరికీ తెలుసు, చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం ఇది. 2 తిమోతి 4:7-8 స్వయంగా పౌలు గారు మాట్లాడుతున్న చివరి పలుకులు, తన జీవితంలో చివరి పలుకులు ఏంటది? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు విశ్వాసము కాపాడుకొంటిని, విశ్వాసము కాపాడుకొంటిని. మంచి పోరాటము పోరాడితిని. ఎవరు? స్వయంగా పౌలు చెప్తున్నాడు ఈ మాటలు. ఏమంటున్నాడు? ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును. ఏమండి, దేవుని సేవ చేస్తే వేస్టా? దేవుని సేవ చేస్తే ఉపయోగం లేదా? కానీ పౌలు అంటున్నాడు, నేను సేవ చేశాను, దేవుడి పిలిచిన పిలుపుకి న్యాయం చేశాను, నా వంతు నేను చేయగలిగింది కష్టపడ్డాను, ఇక ముందు నాకు నీతి కిరీటం ఉంటది. ఎంత గ్యారంటీగా చెప్తున్నాడంటే, ఎంత నిశ్చయితతో చెప్తున్నాడంటే, ఈ పరుగు పందెంలో నేను పరుగు పెట్టాను, దేవుడు నాకు ఇచ్చిన పిలుపుని సద్వినియోగపరుచుకున్నాను, నా దేవుడు అన్యాయస్తుడు కాదు, ఒక రోజున నాకు ప్రతిఫలము ఇస్తాడు. ఆయన రాబోతున్నాడు. యేసు ప్రభువారు రెండవసారి రాబోతున్నారు. The second coming of Christ is guarantee. తప్పకుండా ఆయన ఒక రోజు వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎవని క్రియలు చొప్పున వానికి జీతం ఇస్తాడు. అలాంటప్పుడు దేవుని సేవకులకు కూడా ఆయన ప్రతిఫలం ఇస్తాడు. హౌ డు యూ థింక్ దట్ గాడ్ నెవర్ గివ్ రిజల్ట్స్ టు ద మినిస్ట్రీ? దేవుడు తన సేవకులు చేస్తున్న పనికి ఎలా ప్రతిఫలం ఇవ్వకుండా ఉంటాడు? కొంతమంది వాడు చాలా తెలివైనడు, అనవసరంగా సేవకి వెళ్ళాడు. ఏంటంట? చాలా తెలివైనడు, మంచి ఫ్యూచర్ ఉండేది, అనవసరంగా సేవకి వెళ్ళాడు. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడకండి. మంచి ఉద్యోగం చేస్తూ రిజైన్ చేసి వెళ్ళిపోయాడు అనవసరంగా. లేదు, పరిచర్య అనేది భూమిపైనే ఉన్న అన్ని ఉద్యోగముల కంటే ఉన్నతమైనటువంటిది. కనుక అయ్యో ఉద్యోగం మానేసి వెళ్ళని అనకూడదు. ఎందుకంటే ఉద్యోగం మానేసి ప్రమోషన్ అయితే బాధపడాలి, అది ప్రమోషన్. ఇంకా హైయర్ స్టేటస్, హై స్టేజ్ కి వెళ్ళాడు పరిచర్య అనేది. కనుక ఇంకా హై స్టేజ్ కి వెళ్ళే వాళ్ళు మనం గౌరవించాలి తప్ప తక్కువ చేసి మాట్లాడకూడదు. అందుకే ఇక్కడ పౌలు అంటాడు, నాకు ప్రతిఫలం ఉంది, నాకు న్యాయాధిపతి ఉన్నాడు, ఆయన నాకు నీతి కిరీటం ఇస్తాడు. సో కనుక దేవుని పరిచర్య చేసిన వారందరికీ కూడా ఒక రోజున దేవుడి ముందు వాడు నిలబడతారు. ఆ చేసిన ప్రతి పని దేవుడు పరీక్షించి వాటికి ప్రతిఫలం ఇస్తాడు. కనుక అది ఎన్నడూ కూడా దేవుని సేవ నిష్ఫలము కానే కాదు. దేవుని పరిచర్య కూడా, కొంతమంది పరిచర్య పిలుపు లేకపోయినా ఎంతో ఆసక్తిగా పరిచర్యలో సహకరిస్తా ఉంటారు, మంచిది, వారికి కూడా ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. దేవుని పరిచర్యలో సహకరిస్తా ఉంటారు, దైవ సేవకునికి సహకరిస్తా ఉంటారు, మందిరపు పనుల్లో సహకరిస్తా ఉంటారు. సింగింగ్ అని, లేకపోతే మ్యూజిక్ ప్లే చేయడం అని, లేకపోతే మందిరం క్లీన్ చేయడం అని, లేకపోతే ఆ ఫోన్ కాల్స్ లో ఇతరుల్ని పరామర్శించి చర్చికి ఎందుకు రాలేదు అని పాస్టర్ గారి పని వారు చేస్తారు. చక్కగా విజిటింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది. రకరకాలుగా పరిచర్యలో సహకరించడం, ఇది కూడా దేవుని సేవే. మలాకి గ్రంథంలో రాయబడుతుంది, దేవుని సేవ నిష్ఫలం అని మనం ఎప్పుడు అనకూడదు. అంటే గనక అవి గర్వపు మాటలు అవుతాయి. చూడండి, రెండోది, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు ఏమంటారంటే, ఇంకా వాళ్ళు ఆయన ఆజ్ఞలు గైకొనడం వల్ల ప్రయోజనమేమీ లేదంట. నిజమేనండి ఈ మాటలు? ఇజ్ ఇట్ ట్రూ?
ఎప్పుడైనా గాని దేవుని మాటలు వినటం వల్ల మనకి ప్రయోజనం ఉండదా? అసలు భూమిపైన ప్రయోజనకరమైన ఏవైనా ఉన్నాయా అంటే అసలు అవి దేవుని మాటలే. బైబిల్ ఈజ్ ద వే ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. బైబిల్ ఈజ్ ద స్టాండర్డ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రిస్టియన్. బైబిల్ అనేది మనకి అసలు ఈ లోకంలో ఎలా జీవించాలో నేర్పించేటువంటి పుస్తకం. దేవుని ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు గైకుంటే మనకు ఉపయోగం లేదా? దేవుని ఆజ్ఞలు గైకుంటే మనం పరలోకం వెళ్తాం. దేవుని ఆజ్ఞలు గైకుంటే ఈ లోకంలో ఎలా జీవించాలో వాక్యం నేర్పిస్తా ఉంది. కానీ కొంతమంది అంటారు అంటే ఎలా తెలుసా? ఏం ప్రార్థనలేండి, వెళ్తున్నాం చర్చికి గాని ఏమీ ఉపయోగం లేదండి. మా అబ్బాయి ఎప్పటి నుంచో వెళ్తున్నాడండి చర్చికి, ఒక ఉద్యోగం లేదు, ఒక సద్యోగం లేదు. కొంతమంది ఇలా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏమీ ప్రయోజనం లేదు. ప్రతి ఆదివారం వెళ్ళిపోతాడండి చర్చికి, అందరికంటే ముందు వెళ్ళిపోతాడండి, ఏం చేయలేదండి దేవుడు. ఇలాంటి మాటలు దేవుడు అంటున్నాడు. మాట్లాడుతున్నారు ఎప్పుడైనా ఇలాంటి మాటలు? ఏం దేవుడో, ఏం చేస్తున్నాడో, ఆ దీవించే వాళ్ళనే దీవిస్తున్నాడు ఆయన. మా బిడ్డల్ని చిన్న చూపు చూస్తున్నాడు. ఎప్పుడు చూసినా ఫెయిల్ అయిపోతున్నారు, లేకపోతే ఎప్పుడు చూసినా అనారోగ్యం. దేవుడు మా పిల్లలు ఎంతో నమ్మకంగా ఉంటున్నారు, ఎంతో చక్కగా చర్చికి వెళ్తారు, కానీ అయినా ఏ ఉపయోగం లేదు అని మాట్లాడుతున్నారా? గర్వపు మాటలు అంటున్నాడు దేవుడు. అలా మనం ఎప్పుడు మాట్లాడకూడదు. దేవుని ఆజ్ఞలు గైకొనడం వల్ల, లేకపోతే ఆయన సన్నిధిలో దుఃఖించుట. చూడండి వాక్యం చెప్తుంది, కీర్తనకారుడు అంటాడు, మన ప్రతి కన్నీటి బొట్టును ఆయన కవిలలో రాసుకుంటున్నాడంట. హల్లెలూయా. ఈచ్ అండ్ ఎవ్రీ టియర్ వాస్ రికార్డెడ్. ఈవెన్ నువ్వు ఏడ్చినప్పుడు కొన్నిసార్లు నీ భర్త కరగకపోవచ్చు, ఏడ్చావలే అనొచ్చు, లేదా దొంగేడుపు అని కూడా అనొచ్చేమో. ఒకవేళ నువ్వు ఏడుస్తుంటే ఎవరు పట్టించుకోకపోవచ్చేమో. నువ్వు ఏడ్చినప్పుడు ఎన్ని డ్రాప్స్ పడ్డాయో నీకే తెలియదు. కానీ వన్ థింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ టియర్ ఈస్ రికార్డెడ్. దేవుడంట నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టుని ఆయన రికార్డ్ చేసుకుంటున్నాడు. ప్రతి కన్నీటి బొట్టుకి ఆయన నీకు రిజల్ట్ ఇస్తాడు. హల్లెలూయా. రివార్డ్ ఇస్తాడు. ప్రతి కన్నీటి బొట్టుకి హీ వాల్యూస్ ఈచ్ అండ్ ఎవ్రీ టియర్. కానీ కొంతమంది అంటారు దేవుని ఆజ్ఞ గైకోవడం, ఆ మందిరానికి వెళ్ళి ఏడ్చి ఏం ఉపయోగం లేదండి, నిష్ప్రయోజనం. అలా ఎప్పుడు దయచేసి మనం మాట్లాడకూడదు. ఎంత ఏడుస్తుందోనండి ఆవిడ, పాపం సంతానం కోసం, లేకపోతే పాపం మా భర్త తాగుబోతూ ఎప్పుడు సంవత్సరాల కొద్ది మందిరానికి వచ్చి ఏడుస్తుంది, ఏం ఉపయోగం లేదండి అనొద్దు ఎప్పుడు ఆ మాటలు. ఎప్పుడు మనం అనకూడదు ఆ మాటలు. దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుని ఆజ్ఞలు గైకోవడం వల్ల ఎవ్వరు ఎన్నటికీ నష్టపోలేరు కూడా. చూడండి సామెతల గ్రంథంలో చక్కని మాట ఉంటది. సామెతల గ్రంథం 7వ అధ్యాయం. ఇవి కూడా మనకి తెలిసిన వాక్య భాగాలే. సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో ఒకసారి మనం గమనించినట్లయితే, నా కుమారుడ నా మాటల మనసును ఉంచుకోనుము. ఏంటివన్నీ? నా మాటలు అంటే ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు. ఆయన అంటున్నాడు, నా కుమారుడ నా మాటల మనసును ఉంచుకోనుము, నా ఆజ్ఞలు నీ యొద్ద దాచి పెట్టుకోనుము. అప్పుడు ఏం జరుగుతుందంట? 2వ వచనం, నీ కనుపాప వలె నా ఉపదేశము కాపాడిన ఎడలు నీవు బ్రతుకుదువు. దేవుని ఆజ్ఞలు గైకుంటే ఉపయోగం లేదా మనకి? దేవుని ఆజ్ఞలు గైకుంటే బ్రతుకుతాం మనం. తర్వాత నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయం పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు ఏం జరుగుతాయి? 5వ వచనం, అవి నీవు జార స్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చకుములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. దేవుని వాక్యం ఎంత శక్తి గలదంటే, దేవుని వాక్యం ఎంత గొప్పదంటే, నువ్వు పాపము చేయకుండా నిన్ను కాపాడుతుంది. దేవుని ఆజ్ఞలు గనుక నువ్వు ఫాలో అవుతే, ఇఫ్ యు ఫాలో ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్, వన్ మ్యాన్ ఆఫ్ గాడ్ టోల్డ్ లైక్ దిస్, ఎయిదర్ బైబిల్ విల్ కీప్ యూ అవే ఫ్రమ్ సిన్ ఆర్ సిన్ విల్ కీప్ యూ అవే ఫ్రమ్ బైబిల్. ఒక సేవకుడు ఏమన్నాడంటే, బైబిల్ అన్నా నిన్ను పాపం నుంచి దూరంగా ఉంచుతుంది, లేకపోతే పాపం అన్నా నిన్ను బైబిల్ నుంచి దూరంగా ఉంచుతుంది. నువ్వు పాపం చేస్తూ బైబిల్ చదవలేవు, బైబిల్ చదువుతూ పాపం చేయలేవు. ఎందుకంటే అదే ఆజ్ఞ. బైబిల్ ఇస్తుంది దేవుని ఆజ్ఞ అదే. ఏంటంటే
ఆ వాక్యం చదివినప్పుడు నీకు తెలుస్తుంది ఏది ఏది పొరపాటో, ఏది ఏది సరైందో, ఏది సరైనది కాదో. ఎందుకంటే ఈ రోజుల్లో బయట వెళ్ళి మీరు చూడండి, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే లోకము పాపాన్ని మంచి పనిలాగా చూపిస్తుంది. తప్పేముంది అంటున్నారు. ఇట్ ఈస్ క్వైట్ కామన్ అంటారు. చాలా ఈజీగా తీసుకుంటున్నారు కొన్ని విషయాలను ఈ రోజుల్లో. బయట మీరు ప్రపంచంలో, లోకంలో ఒకసారి లోక పరిస్థితులు గనక చూస్తే కుటుంబానికి విలువ లేదు, సెంటిమెంట్స్ కి విలువ లేదు, పవిత్రతకి విలువ లేదు. అన్ని ఈజీ, సిల్లీగా తీసుకుంటున్నారు. ప్రతి విషయాన్ని చాలా ఈజీగా తీసుకుంటున్నారు. పాపం అంటే అసలు వాళ్ళ దృష్టిలో అది పాపమే కాదు, అది ట్రెండ్. ఈ రోజున ప్రజలకి డేటింగ్ ట్రెండ్, కానీ డేటింగ్ బైబిల్ ప్రకారం తప్పు, పాపం. తెలుసా? ఆ ఫ్యాషన్ డ్రెస్సింగ్ తప్పు కాదు, జస్ట్ ట్రెండ్ ఈ రోజు ప్రజలకి. బట్ బైబిల్ ఈస్ టెలింగ్ దట్ ఇట్ ఈస్ సిన్. యు హ్యావ్ నో రైట్ టు ఎక్స్పోజ్ యువర్ బాడీ. గాడ్ హ్యాస్ నాట్ గివెన్ పర్మిషన్. కానీ బయట లోకం ఏం చెప్తుంది? జస్ట్ ట్రెండ్ యార్. నువ్వు మోడర్న్ గా ఉండాలని చెప్తుంది లోకం, బట్ బైబిల్ చెప్తుంది నో, యూ షుడ్ నాట్ ఎక్స్పోజ్ యువర్ బాడీ. నీ శరీర అవయవ భాగాలు నీకు ఇష్టం వచ్చినట్టు అందరికి చూపించే హక్కు దేవుడు నీకు ఇవ్వలేదు. యూ హ్యావ్ గివెన్ పర్మిషన్ ఓన్లీ ఫర్ యువర్ హస్బెండ్, ఓన్లీ ఫర్ యువర్ వైఫ్. బట్ వాట్ ఈస్ ద వరల్డ్ అవుట్ సైడ్ ఈస్ టెలింగ్ టుడే? ఇట్ ఈస్ ఫ్యాషన్. సో అందుకే వాక్యం చదివినప్పుడు మనకేం అర్థమైందంటే, నువ్వు బ్రతుకుతావు, నీకు ఏది పాపం అనేది తెలుస్తుంది. నువ్వు వాక్యం చదవలేదు అనుకో, దేవుని ఆజ్ఞలు నీకు తెలియదు అనుకో, అప్పుడు నువ్వు విచ్చలవిడిగా జీవిస్తావు. యు నెవర్ నో దట్ ఇట్ ఈస్ రాంగ్. అందుకే దావీదు అంటాడు, యవ్వనస్తులు దేని చేత తమ నడతను సరి చేసుకుంటారు? నీ వాక్యములు తమ హృదయములో ఉంచుకొనుట ద్వారానే కదా అంటాడు. ఎందుకు ఈ రోజున చాలా మంది యవనస్తులు ఎందుకు పడిపోతున్నారు? కారణం ఏంటంటే దే రీడ్ బైబిల్ వెరీ లెస్. బైబిల్ తక్కువగా చదువుతారు, టెక్స్ట్ బుక్స్ ని ఎక్కువగా చదువుతారు, వాళ్ళ సబ్జెక్ట్స్ ని ఎక్కువగా చదువుతారు, వాళ్ళ క్లాస్ బుక్స్ ని ఎక్కువ చదువుతారు, కామిక్ బుక్స్ చదువుతారు, కానీ బైబిల్ చాలా తక్కువ చదువుతారు. అది మిస్టేక్, అది ప్రాబ్లం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సామెతల గ్రంథంలో నువ్వు నా ఆజ్ఞలు కనుక నువ్వు హృదయం అనే పలక మీద రాసుకుంటే అది నేను ఎక్కడి నుంచి తప్పిస్తుందంట? జార స్త్రీ వద్దకు వెళ్ళకుండా. అంటే వాక్యానికి ఎంత శక్తి ఉందో చూడండి. పాపము చేయడానికి మనము వెళ్ళకుండా వాక్యం మనకి వెనకకు లాగుతుంది. నా కుమారుడు అది తప్పు అని చెప్పి మనల్ని వెనకకి లాగుతుంది. కనుక ఎప్పుడు కూడా దేవుని ఆజ్ఞల్ని గైకొనడం నిష్ప్రయోజనం అనొద్దు. ప్రార్థన చేస్తారండి, ఆవిడ చూస్తే ఎప్పుడు ప్రార్థన ప్రార్థన, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు సమస్యలే. ఏం ఉపయోగం అండి ప్రార్థన వల్ల అనొద్దు. కొంతమంది అంటా ఉంటారు, ఎప్పుడు చూసినా చర్చికి వెళ్తావే, ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తావు, ఏడుస్తుంటా, ఏం మేలు చేశాడమ్మా దేవుడు మీకు అంటుంటారు కొంతమంది. దేవుడు ఎవరికి రుణస్తుడు కాదు. ఒక రోజున హీ విల్ రివార్డ్ యు ఎవ్రీథింగ్. ప్రతిది నీకు వెనక్కి ఇచ్చేస్తాడు దేవుడు. ఏది ఉంచుకోడు ఆయన, అవసరం కూడా ఆయనకి లేదు. బట్ దేర్ హ్యాస్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్, యూ నీడ్ టు వెయిట్ ఫర్ ఇట్. అయితే సమయం ఉంది, తప్పకుండా ఒక రోజున నీ భక్తికి, నువ్వు దేవుని కొరకు నిలబడిన విధానానికి నీకు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. కనుక ఎప్పుడూ కూడా దేవుని ఆజ్ఞలు గైకొనడం గాని ఆయన సన్నిధిలో దుఃఖించడం నిష్ప్రయోజనం అని ఎప్పుడు అనుకోవద్దు. దేవుని సన్నిధిలో స్పెండ్ చేసే టైం వేస్ట్ అనుకోకు. సండే మందిరానికి వెళ్ళడము టైం వేస్ట్ అని ఎప్పుడు అనుకోకు. లేదా ఎవ్రీడే ప్రేయర్స్ గాని ఏ ప్రార్థన అయినా సరే, దేవుని కొరకు నువ్వు స్పెండ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఈస్ వాల్యుబుల్. ఎప్పుడు కూడా టైం వేస్ట్ అని అనుకోకు. అరే ఈ టైంలో నేను ఆ బుక్ చదువుకుంటే లేదా లెసన్ చదువుకుంటే అనుకోకు. నో, దేవుని సన్నిధిలో గడిపేది ఇట్స్ ఎ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో సర్వ సుఖములు కలవు. దేవుని సన్నిధిలో నెమ్మది ఉంది. ఆయన అన్నాడు, నేను విశ్రాంతినిస్తాను రండి అన్నాడు. మనం రాము, కానీ విశ్రాంతి కావాలి. మనం రాము దేవుని సన్నిధికి, గడపము, స్పెండ్ చేయము దేవుని సన్నిధిలో. బట్ వీ వాంట్ ఎవ్రీథింగ్. దేవుని సన్నిధి ఎలాంటిదంటే
కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదు కానీ చెప్తున్నాను. సూపర్ మార్కెట్ లాంటిది. అంటే A to Z అన్ని దొరుకుతాయి కదా అక్కడ. ఇప్పుడు కొత్తగా వచ్చే సూపర్ మార్కెట్స్ ఎలా వచ్చినాయి అంటే వెజిటబుల్స్ అక్కడే ఉంటాయి, కిరాణా ఐటమ్స్ అక్కడే ఉంటాయి, ఈవెన్ బట్టల షాపింగ్ అందులోనే ఉంటుంది, చెప్పులు అందులోనే ఉంటున్నాయి, A to Z దొరుకుతుంది. దేవుని సన్నిధి కూడా అలాంటిదే. నీకు ఆరోగ్యం కావాలా, రా దేవుని సన్నిధికి, దొరుకుతుంది అక్కడ. ఆర్థిక ఇబ్బందులు రా, మనశ్శాంతి లేదా రా, యూ విల్ ఫైండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. Each and every second you spend in the presence of God is valuable and you will receive something. You will never go empty handed. దేవుని సన్నిధికి వచ్చి ఒట్టి చేతులతో ఎప్పుడూ వెళ్ళం. దేవుని సన్నిధిలో అంత శక్తి ఉంది కనుక దయచేసి దేవుని సన్నిధిలో గడిపే సమయం నిష్ప్రయోజనం అని ఎప్పుడు అనుకో. ఎప్పుడు టైం వేస్ట్ అనుకోవద్దు. ప్రార్థనలు లేకపోతే ఎప్పుడు చూసినా పాస్టర్ వాళ్ళకి ఏం పనా పాట, ఇంట్లో ఉంటారే, ఉద్యోగాలు ఉండవు, ప్రార్థన 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 అంటారు, మమ్మల్ని రమ్మంటారు, మేము బిజీగా ఉంటాం, అర్థం చేసుకోరు అనుకుంటున్నారా? ఒకవేళ ఎవరైనా ఆలోచించుకోండి. దేవుని సన్నిధిలో కాకుండా నువ్వు ఎక్కడ సమయం గడిపినా నీకు క్షేమం ఉంటుందో లేదో గ్యారంటీ లేదు, నీకు ప్రతిఫలం ఉంటుందో లేదో గ్యారంటీ లేదు. కానీ దేవుని సన్నిధిలో గడిపితే మాత్రం నీకు క్షేమము గ్యారంటీ, ప్రతిఫలం గ్యారంటీ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచిద్దాం. దేవుని సన్నిధిలో గడిపే ప్రతి సమయము కూడా శ్రేష్టమైందే తప్ప నిష్ప్రయోజనం ఎప్పటికీ కాదు. కనుక దయచేసి అలా అనొద్దు. ఒకవేళ మీకు కొంతమంది కనిపించవచ్చు, పాపం ఎప్పుడు ప్రార్థన చేస్తారు, వాళ్ళ ఇంట్లో సమస్యలు ఉంటాయి, పర్వాలేదు, దేవుడు తీరుస్తాడు ఒక రోజున. అంతేగాని ఏం ఉపయోగం, ఎందుకు అలా వెళ్ళిపోద్ది ప్రార్థనకి, ఎప్పుడెప్పుడు చూసినా ఎందుకు అలా ప్రార్థన ప్రార్థన అంటాం, ఎందుకు ఎప్పుడు చూసినా బైబిల్ చదువుతా ఉంటాం, ఏం చేశాడు దేవుడు అనొద్దు. వాటన్నిటికీ కూడా దే విల్ రిసీవ్ సంథింగ్ వన్ డే. సో గాడ్ ఈజ్ నో డెప్టర్ టు ఎనీబడి. He will pay in return. He will pay in 100-fold to you. So మూడో విషయం చూద్దాం. తర్వాత ఇది ఇంకా విచిత్రం. 3వ వచనం, గర్విష్ఠులు ధన్యులంట. నిజమా అండి? బైబిల్లో 9 ధన్యతల గురించి యేసయ్య మాట్లాడాడు. ఇంకా గర్వం గురించి చాలా హెచ్చరిస్తుంది బైబిల్. ఎందుకంటే చాలా ప్రమాదకరమైంది గర్వం. అదే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంది. సామెతలు 8:13, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకొనుటయే. గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. గర్వము అనేది దేవునికి అసహ్యమైన వాటిలో ఒకటే. కానీ అలాంటిది గర్విష్ఠులు ధన్యులు అంటారు కొంతమంది. ఎలా ధన్యులు అవుతారు? భూమి మీద ఎవరు ధన్యులు? నిజమైన దేవుని తెలుసుకున్న వారే ధన్యులు. నిజమైన దేవుని ఎరిగిన వారు మాత్రమే ధన్యులు. అలాంటిది సృష్టికర్తను ఎరగకుండా ఎన్ని ఉంటే మాత్రం ఉపయోగం ఏముంది? కానీ కొంతమంది అంటారంట ఆ గర్విష్ఠులే ధన్యులంట. అది విచిత్రమైన మాట. గర్విష్ఠులు ధన్యులు. ఇక్కడ నేను ఇంకో మాట చెప్తాను. దీన్ని ఎలా అంటే ఆ గర్విష్ఠు ధన్యులను డైరెక్ట్ గా అనగానే ఎలా అంటామంటే, కొంతమంది ఉంటారు చాలా ధనవంతులు, వాళ్ళు అస్సలు దేవునికి అయిష్టంగా బ్రతుకుతారు, బోడి డబ్బు ఉంది, వాడండి అదృష్టవంతుడు. ఏంటండి అదృష్టవంతుడు, కార్లు మేడలు అనుభవిస్తున్నాడు, వాడిది దశ అంటే వాడిది. కొంతమంది ఇలా మాట్లాడుతుంటారు. ఎవరిదంట అంటే వాడేదో గొప్ప ధన్యుడిలాగా మాట్లాడుతూ ఉంటారు. వాడు దేవుడు లెక్క చేస్తున్నాడు. అసలు బైబిల్లో ఉన్నాడు ఒక వ్యక్తి, వాడు చాలా ఆస్తి సంపాదించుకున్నాడు, కొట్లన్నీ నింపుకొని ఇంకా అన్ని చూసుకుంటూ ఆ నైట్ చక్కగా ముందు అన్ని పెట్టుకొని తింటూ తాగుతూ అంటున్నాడు, నా ప్రాణమా తిను తాగు సుఖించు అంటే దేవుడేమన్నాడు? వెర్రివాడా అన్నాడు. ఒరే ధనవంతుడా అని కూడా అనలేదు కనీసం దేవుడు. గాడ్ ఈస్ నాట్ అడ్రెస్సింగ్ హిమ్ అట్లీస్ట్ రిచ్ మ్యాన్, బట్ ఈస్ టెలింగ్ యు ఫూల్. లోకం దృష్టిలో ఈ వ్యక్తి ఏమంటారు? ఈ వ్యక్తిని ఎవరైనా కొట్లో మొత్తం చక్కగా అన్ని నింపుకొని ఇంటి నిండా తినడానికి తాగడానికి ఫుల్ గా ఆయనకి సమృద్ధిగా ఉన్న వ్యక్తిని ఎవరైనా ఏమంటారు? లోకంలో ధన్యులు అంటారు. అబ్బా ఎంత ఆస్తండి, ఎంత పనులండి,
ఇప్పుడు అనిల్ అంబానీ గారి గురించి ఎంత గొప్పగా చెప్తారు. వాళ్ళ పని మనిషికే 2 లక్షల జీతం అంట. అంటే ఇంకా ఆయనకు వస్తున్న రాబడి ఎంత, వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వారి జీతాలు ఎంత, ఆ పని మనిషికి మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఉంటదంట. చూడండి, అంత గొప్పగా మాట్లాడతాం, ధన్యులు అంటాం వాళ్ళని. కనీసం ఏమంటాడు తెలుసా, రక్షణ లేని వ్యక్తిని, నిజమైన దేవుని ఎరగని వ్యక్తిని బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా, లోకం ఒకవేళ ధన్యుడు అనొచ్చు, నిన్ను గొప్ప హోదాలో ఉన్నావని, గొప్ప ఉద్యోగం సంపాదించావని, గొప్ప తెలివైనడవని లోకం పొగడొచ్చు, లోకం నిన్ను తెలివైనడు అనొచ్చు. కానీ బైబిల్ అంటుంది, యు ఫూల్, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సంపాదించుకున్నదంతా ఎవరి పాలవుతుంది? అవునా కాదా? ఉన్నాయి బంగ్లాలు, కాదనట్లేదు, ఉన్నాయి మేడలు, ఉన్నాయి కార్లు, 10 హెలికాప్టర్లు ఉన్నాయి, ఒక 2 బీరువాల నిండా బంగారం ఉంది. చనిపోతాడు ఈ రాత్రి, ఎక్కడికి వెళ్తాడు? తీసుకెళ్తాడా? ఏదైనా తను కలిగిన దాంట్లోంచి ఒక్కటైనా తీసుకెళ్ళగలడా? మరి ఎలా ధన్యుడయ్యాడు అతను? ఎలా ధన్యులు అంటున్నారు? క్రైస్తవులు కూడా అంటారండి కొంతమందిని చూసి, వాళ్ళండి అసలు ఎంత ధనం ఉంది, ఎంత అసలు ఎంత 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 ధన్యులు కాదు వాళ్ళు. గర్విష్ఠులు ఎప్పటికీ ధన్యులు కాదు. ఆమండి వెళ్తుంది ఇంటికి రాజ్యం, ఆమె మాటేనండి ఇంట్లో. ఆయన కూడా భయపడతాడండి ఆమెకి. ఎంత బంగారం సంపాదించారో, ఎన్ని కొనుక్కున్నారో, దేనికండి అవన్నీ? ఏం చేసుకోవడానికి? ఒక రోజున వాటన్నిటిని విడిచిపెట్టి వెళ్ళాలి. కనుక గర్విష్ఠులు ఎప్పటికీ ధన్యులు కాదు, గుర్తుపెట్టుకోండి. కనుక పోగేటప్పుడు కూడా అందరిని ధన్యులు అనకండి. బైబిల్లో ధన్యతల గురించి క్లియర్ గా ఉంది. ఎవరెవరు ధన్యులో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని చెప్తుంది బైబిల్. దీనత్వం కలిగి చాలా జాగ్రత్తగా, అంటే ఎంతో దీనత్వం కలిగి ఉంటే తెలుగు తక్కువలాగా చూస్తారు మనుషులు. కానీ బైబిల్ చెప్తుంది వాళ్ళు ధన్యులంట. నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవ, నీతిగా బ్రతకడం కోసం అవసరం అయితే తిండి లేకపోయినా పర్లేదు, మేము నీతిగా ఉంటామంటే అటువంటి వారిని, ఒరే నువ్వు ఇంత పిచ్చోడు ఏంట్రా, అంత మంచి అవకాశం వస్తుంటే వద్దని, ఇంట్లో భోజనానికి లేకపోతే లంచం తీసుకోరంటే వద్దంటావు ఏంటని, నువ్వు పిచ్చోడా అంటారు లోకం. బట్ బైబిల్ అంటుంది వాళ్ళు ధన్యులని చెప్తుంది బైబిల్. అందరు హింసిస్తున్నారు, అందరు హేళ చేస్తున్నారు, సంతోషించండి మీ ఫలం పరలోకంలో అధికమవుతుంది అని అంటున్నాడు దేవుడు, బైబిల్ చెప్తుంది. కానీ అందరూ ఏమంటారు? అందరూ అవమానించేటప్పుడు, అందరూ మిమ్మల్ని తిట్టేటప్పుడు, ఎందుకు ఆ దేవుని మీరు ఫాలో అవ్వకపోతే ఏమీ అంత ఇబ్బంది ఉంది? బంధువులందరూ ఒక మార్గంలో, మీరు ఒక మార్గంలో ఎందుకు ఉండాలి? ఊరికి వ్యతిరేకంగా ఎందుకు ఉండాలి మీరు అని లోకం చెప్తుంది. కానీ బైబిల్ అంటుంది మీరు అలాగే ఉంటారు, వాళ్ళ పద్ధతులు మీకు కాదు కనుక వాళ్ళు మిమ్మల్ని ద్వేషిస్తారు. మనకి తెలియాలి ధన్యత అంటే ఏంటో ఫస్ట్ మనకు అర్థం అవ్వాలి. ధనం కలిగి ఉండడం కాదు ధన్యత, గొప్ప పేరు పలుకుబడి ఉండడం కాదు ధన్యత, నిజమైన దేవుని ఎరగడం అంటే ఏంటో ధన్యత. కనుక ఒక్కొక్కసారి మనకి వ్యసనం పుడుతుంది. వీళ్ళు మనకంటే కొంచెం గొప్ప స్థితిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా దేవుడు వాళ్ళని దీవించాడండి, వాళ్ళు చాలా ధన్యులండి అన్నది ఎప్పుడు కూడా. అలా నీకంటే నాకంటే ధన్యులు ఎవరు లేరు భూమి మీద. హల్లెలూయా. నేను ఎప్పుడు అదే అనుకుంటుంటాను, ప్రభువా గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్నారు కానీ ఎన్నో కనుక్కుంటున్నారు సృష్టిలో, సృష్టికర్తను తెలుసుకోలేకపోయారు. కాదా మనం గొప్ప వాళ్ళం వాళ్ళకంటే? మన సృష్టికర్త ఎవరో మనకి తెలుసు, మనకి జీవితం తర్వాత మనం చనిపోయికి ఏం జరిగిద్దో మనకి తెలుసు, మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో మనకి క్లారిటీ ఉంది, నిశ్చయిత ఉంది. మనకంటే ఇంటెలిజెంట్ ఎవరున్నారు? ఇంకేం కావాలి మనిషికి? జీవిత పరమార్థం ఏంటో మనం తెలుసుకున్నాము, ఇంకెందుకు ఎవరినో పొగుడుతావు? ఎన్నో కనిపెడుతున్నారు, మంచిది, అద్భుతం అవన్నీ, కానీ సృష్టికర్తను తెలుసుకోలేకపోయారు వాళ్ళు. కానీ నువ్వు నేను నిజమైన దేవుని తెలుసుకున్నాం, మనల్ని సృష్టించింది ఎవరో తెలుసుకున్నాం. కనుక అందరిని ధన్యులు అని చెప్పి మనం వాళ్ళని పొగడవలసిన అవసరం లేదు. గర్విష్ఠులు ఎప్పటికీ ధన్యులు కాదు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తాం. తర్వాత ఇంకా అంటున్నాడు, మళ్ళీ 2 విషయాలు ఉన్నాయి. 4వది, దేవుని శోధించు దుర్మార్గులు వరదిల్లుదురు. నిజమా? దుర్మార్గులంట వరదిల్లుతారంట. అంటే పరిస్థితులు అలా కనిపిస్తాయిలేండి ఒక్కోసారి. ఎందుకంటే మన కళ్ళ ముందే వాళ్ళు పొరపాటు చేస్తుంటారు, దొరకరు.
ఆఫీస్ లో దొరకరు, లేదా అటు దొంగలే అదేంటి పోలీసులకి దొరకరు, ఎవరు తప్పించుకొని తిరుగుతుంటారు. అనుకుంటాం పలానా మిస్టేక్ చేస్తుందామే, ఈ టైంలో వాళ్ళ హస్బెండ్ వస్తే బాగున్ను అనుకుంటాం మనం. రాడాయన, వాళ్ళు బాగానే తప్పించుకుంటా ఉంటారు. లేకపోతే అతను బాగా తప్పించుకుంటాడు భార్య దగ్గర నుంచి. చుట్టుపక్కలందరికీ తెలుసు కానీ భార్యకి తెలియదు ఆయన ఏం చేస్తున్నాడు. దొరికితే బాగున్ను అనుకుంటాం కానీ దొరకరు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే వాళ్ళే బాగున్నారులేండి, ఆ తప్పులు చేస్తూ వాక్యం ప్రకారం జీవించకపోయినా వాళ్ళ పరిస్థితి బాగుందిలేండి. ఎప్పుడు చూసినా ప్రార్థన దేవుడు అని మేము ఆధ్యాత్మికంగా ఉంటుంటే మేమే ఏ మేలు పొందుకోవట్లేదు, వాళ్ళే బాగా వర్ధిల్లుతున్నారు అంటారంట కొంతమంది. అదే అంటున్నాడు ఇక్కడ యేసయ్య, దేవుణ్ణి శోధించు దుర్మార్గులు వర్ధిల్లుతారంట. నిజమేనా? అసలు దుర్మార్గులు వర్ధిల్లుతారా? లేదు. ఆ బైబిల్ చెప్తుంది వాళ్ళు ఎక్కడున్నారంట, నిశ్చయముగా కాలు జారు చోటనే ఉన్నారంట. దావీదు అంటాడు. దావీదుకి కూడా చాలాసార్లు అదే బాధ కలిగిద్ది. ఏంటి ప్రభువా, నేనేమో ఇంత నమ్మకంగా ఉంటున్నాను కానీ నాకు ఎప్పుడు శ్రమలు శ్రమలు శ్రమలు. కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళేమో నీకు ఇష్టంగా ఉండట్లేదు, అసలు నీ వాక్య ప్రకారం జీవించట్లేదు, చాలా అన్యాయంగా బ్రతుకుతున్నారు. కానీ వాళ్ళ పరిస్థితి చూస్తే ఎలా ఉంటుంది, అన్ని ఏదో వాళ్ళే దీవించబడుతున్నట్టుగా కనిపిస్తుంది అని చివరికి వచ్చాక అంటాడు దావీదు, నిశ్చయంగా వారు కాలు జారు చోటనే ఉన్నారు ప్రభు. అంటే ఏ క్షణాన పతనం అయిపోతారో తెలియదు, ఏ క్షణాన నాశనం అయిపోతారో తెలీదు. ఈ రోజున నీ భక్తిని బట్టి నువ్వేమి నష్టపోవు, గుర్తుపెట్టుకో. నీకంటే దుర్మార్గులు ఒకవేళ మంచి స్థితిలో నీకు కనిపిస్తున్నారేమో, ఒకవేళ నీ తోటి వారే వాళ్ళెంతో మరి పాపపు జీవితం జీవిస్తున్నా అంతా వాళ్ళ ఇంట్లో ఒకవేళ అభివృద్ధి మంచిగా కనిపిస్తుందేమో. అప్పుడు మనలో తప్పకుండా ప్రశ్నలు వస్తాయి, ఏంటి ప్రభువా, నేనేమో ఇంత నమ్మకంగా ఉంటున్నాను, ఇంతగా ప్రార్థన చేస్తున్నాను, నా కుటుంబంలోనేమో దీవెన కనిపించట్లేదు, వాళ్ళు చూస్తే వాక్యానికి ఎప్పుడు చూసినా విరోధంగా జీవిస్తారు కానీ వాళ్ళు దీవించబడుతున్నారని నిజంగా మనలో ప్రశ్నలు వస్తాయి. కానీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎక్కడున్నారంట, కాలు జారు చోటనే ఉన్నారు. కనుక దుర్మార్గులు ఎప్పటికీ కూడా వర్ధిల్లరు. అది తాత్కాలికమైందే. ఒకవేళ అభివృద్ధి కనిపించినా కూడా పాపంలో జీవిస్తూ అభివృద్ధిగా ఒకవేళ ధనవంతులుగా కనిపిస్తున్నా అది క్షణం మాత్రమే. వాళ్ళు ఏ క్షణాన అది కోల్పోతారో మనకి తెలీదు. కనుక మనం ఎప్పుడు కూడా వాళ్ళు వర్ధిల్లుతారు అనేటువంటి మాట మనం అనకూడదు. చూడండి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనంలో సామెతలు 14లో 17వ వచనం, దుర్యోచనలు గలవాడు త్వరగా పడువాడు మూఢత్వము చూపును, దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. దుర్యోచన గలవాడు ద్వేషింపబడు. అంటే ఎవరైతే దుర్యోచన అంటే దుర్మార్గులే. ఇంకో మాట చెప్పు, దుర్మార్గులు వాళ్ళు ద్వేషింపబడతారని బైబిల్ చెప్తుంటే కొంతమంది ఏమో ఏమంటారంటే వాళ్ళే బాగున్నారండి, ఆ అన్యులే బెటర్ అండి. ఒక్కోసారి అన్యులు చూస్తే ఎందుకు ప్రభు నమ్ముకున్నామో అనిపిస్తుందండి మాకు. విన్నారు ఇలాంటి మాటలు? కొంతమంది క్రైస్తవులు అండం నేను విన్నాను, ప్రభుని నమ్ముకున్నాం కనండి మేము ఏ మేలు చూడలేదండి, ఆ అన్యులే నయం అండి, వాళ్ళు అన్యులుగా ఉన్నా మంచిగా అసలు అన్ని విధాలు దీవించబడుతున్నారండి అని అనే వాళ్ళు ఉన్నారు కొంతమంది. గుర్తుపెట్టుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా దుర్మార్గులు వర్ధిల్లరు, అది కరెక్ట్ కానే కాదు. కనుక మనం అలా ఎప్పుడు మాట్లాడకూడదు. చివరిగా దేవుని శోధించు దుర్మార్గులు సంరక్షణ పొందుదురు. ఈ మాటలు కూడా అంటారు. దేవుడు కూడా వాళ్ళనే దీవిస్తున్నాడులేండి. ఏది ఇప్పుడు చంపేస్తున్నారు కొంతమంది అన్యజనులు, అంటే క్రైస్తవులు నమ్ముకున్న దేవుని నమ్ముకున్న వాళ్ళని క్రైస్తవులను హింసిస్తున్నారు. వాళ్ళని ఎవరు పట్టుకోవట్లేదు, వాళ్ళకి ఏం చేయట్లేదు, వాళ్ళకి ఏ హాని జరగట్లేదు. కొంతమంది పాపం అన్యాయం జరుగుతుంది, వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగినా వాళ్ళకి ఎవరికి సహాయం చేసే వాళ్ళు ఉండట్లేదు. ఏమంటున్నారు, దేవుడు కూడా వాళ్ళకే సహాయం చేస్తున్నాడులేండి. ఎవరికంట, అన్యాయం చేసే వాళ్ళకి, దుర్మార్గులకి సహాయం చేస్తాడా దేవుడు? సంరక్షిస్తాడా? సంరక్షిస్తున్నాడంట. ఇలాగ అంటుంటారు కొంతమంది. దుర్మార్గుల్ని దేవుడు కూడా తప్పిస్తున్నాడులేండి, లేకపోతే వాడు అంతమంది ముందు
చంపడం ఏంటి, తప్పించుకోవడం ఏంటండి? అది దేవుడి పని కాదు. అలాంటి పొరపాటు దేవుడు చేయడు. మనకి దేవుని గురించి సరైన అవగాహన రావాలి కొన్ని విషయాల్లో, కానీ మనం అర్థం చేసుకోవాలి. చూడండి, అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 15వ అధ్యాయంలో 8, 9, 10 వచనాలు ఇక్కడ మనం చూస్తే, భక్తిహీనులు అర్పించే బలులు యెహోవాకు హేయములు. భక్తిహీనులు చేసే వాళ్ళు ఇచ్చే అర్పణలు దేవుడు ఇష్టపడడు. అంటే దేవుడు వాళ్ళ అర్పణలు ఇష్టపడ్డు, వాళ్ళు ఇష్టపడ్డు. మరి అలాంటప్పుడు దేవుడు ఎలా వాళ్ళని సంరక్షిస్తాడని అనుకుంటున్నారు కదా? ఆలోచించాలి మనం. తర్వాత భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, అంటే వాళ్ళు చేసే పనులే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం ఉండదు. మరి ఎలా దేవుడు వాళ్ళని సంరక్షిస్తాడు? భలే తప్పించాడండి దేవుడు వాళ్ళని. దేవుడు తప్పించట్లేదు అక్కడ. దేవుడు కృప చూపిస్తున్నాడేమో గాని వాళ్ళు పొరపాటు చేస్తుంటే దేవుడు వాళ్ళని కాపాడట్లేదు. చూడండి, ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని క్షమిస్తాడు. ఒక వ్యక్తి పొరపాటు చేస్తున్నా కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడంటే దాని అర్థము ఆ వ్యక్తిలో ఉన్న పాపాన్ని కాదు ఆయన ప్రేమిస్తుంది, ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. ఆ వ్యక్తిని ప్రేమిస్తూ దేవుని ప్రేమను బట్టి ఏం చేస్తాడంటే అవకాశం ఇస్తున్నాడు. ఏంటంటే తన పాపమును విడిచిపెట్టాలి, తన బ్రతుకును మార్చుకుంటాడనే ఉద్దేశంతో దేవుడు అవకాశం ఇస్తున్నాడే తప్ప ఆ వ్యక్తి అలా పాపం చేయడం దేవునికి ఇష్టం. అందుకే ఆయన తప్పిస్తూ వెళ్తున్నాడు. అందుకే పదే పదే దేవుడు ఆయన పాపం చేస్తున్నా కూడా దేవుడు ఆయన రక్షిస్తానే ఉన్నాడు, కాపాడుతానే ఉన్నాడు. అంటే అక్కడ ఉద్దేశము ఆయన చేస్తున్న పాపం దేవునికి ఇష్టం కాదు, ఆ వ్యక్తి అంటే దేవునికి ఇష్టం. ఆ వ్యక్తి మారాలని, ఆ వ్యక్తి మారి వెనక్కి వస్తాడనే ఆశతో దేవుడు తనని తప్పిస్తున్నాడు, అంతే తప్ప పాపాన్ని కాదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మనము దేవుడు వాళ్ళనే కాపాడుతాడు. ఆ కాపీ కొట్టి రాసేస్తా ఉంటారు ఎగ్జామ్స్, టీచర్ కి దొరకరు, దేవుడు కూడా భలే హెల్ప్ చేస్తాడులే, వాళ్ళకే ర్యాంక్స్ వస్తాయి. మేము కష్టపడి చదువుతాం, కాపీ కొట్టాం, కానీ మాకు మార్క్స్ రావు. వాళ్ళు సార్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు, ఏవేవో రాయించేస్తారు, అలాంటి వాళ్ళకే చూసుకుంటారు. మేము కరెక్ట్ గా ఉంటున్నాం, దేవుడు కూడా అంతేలేండి, దేవుడు కూడా అన్యాయం చేస్తున్నాడు, ఇలా అంటుంటారు కొంతమంది. పొరపాటు. దేవుడు ఎప్పుడు అలా చేయడు. నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిస్థితులు బట్టి దేవుడు వారు పాపులైనా సరే వారిని ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు తప్ప వారు చేసే పాపపు పనులు దేవుడు ప్రేమించట్లేదు. వారు చేసే పాపపు పనులను దేవుడు వాళ్ళకి హెల్ప్ చేయట్లేదు ఆ విషయంలో. అది మనం అర్థం చేసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా చక్కని మాటలు మరి మలాకి గ్రంథంలోంచి దేవుడు మరి మనందరితో మాట్లాడతాడు. చివరిగా ఒక వచనం చదివి మనం ముగించుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనంలో, నాశనముకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. అసలు గర్వం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? గర్వం ఎక్కడ స్టార్ట్ అయింది? పాపం ఎక్కడ స్టార్ట్ అయింది? అవిధేయత ఎక్కడ స్టార్ట్ అయింది? ఏదైనా వనంలో కాదు, ఆదాము అవ్వ కాదు, అసలు భూమి మీదే కాదు, అది స్టార్ట్ అయింది పరలోకంలో, ప్రారంభించబడింది పరలోకంలో. ఆ యొక్క లూసిఫర్ హృదయంలో ఈ గర్వం అనేది స్టార్ట్ అయ్యింది. ఆ గర్వం వల్ల వాడు అక్కడ నుంచి పరద్రోహి పడితే, గర్విష్ఠుల్ని ఎలాగ నువ్వు ధన్యుడు అంటావు? గర్విష్ఠుల్ని దేవుడు ఎలాగ సంరక్షిస్తాడు అనుకుంటున్నావు? కనుక ప్రియమని దేవుని బిడ్డలారా, ఎప్పుడూ కూడా మనము మరి వాక్యానికి విరోధంగా జీవిస్తున్న వారిని చూసి వ్యసనపడొద్దు. వాక్యానికి విరోధంగా వాళ్ళు జీవిస్తూ ఒకవేళ అభివృద్ధిగా నీకు కనిపించవచ్చు, అన్ని ఇంట్లో బాగుంటున్నట్లుగా కనబడొచ్చేమో, అయినప్పటికీ కూడా నీ భక్తిని నువ్వు కాపాడుకుంటూ దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చే వరకు ఓపికతో మనం ఎదురు చూడాలి తప్ప మనం దేవుని నిందిస్తూ ఆ దేవుడు వాళ్ళనే చూస్తున్నాడు, ఆ దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళని దీవిస్తా ఉంటాడు, దేవుడు ఎప్పుడు కూడా మాకే మేలు చేయడు, దేవుడు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నాడు, ఇలాంటి మాటలు మనం ఎప్పుడు కూడా అనకూడదు అని మలాకీ గ్రంథం ద్వారా దేవుడు మరి మనందరితో మాట్లాడుతున్నాడు. అవన్నిటిని కూడా దేవుడు అంటున్నాడు గర్వపు మాటలు అంట. కనుక మనం ఎప్పుడు కూడా అలాగే మాట్లాడకూడదు. ఎందుకు? ఆ గర్వపు మాటలు మాట్లాడితే తర్వాత పరిస్థితి ఏంటి? నాశనానికి ముందే గర్వం వస్తుంది. కనుక ఎప్పుడు కూడా మనం దేవునికి విరోధంగా మాట్లాడొద్దు. దేవుడు ఏది చేసినా మన మేలు కొరకే చేస్తాడు.
నువ్వు ఒకవేళ అనారోగ్యంలో అయినా వెళ్తున్నావా, అయినా నీ ప్రార్థన జీవితం నువ్వు కంటిన్యూ చేయి. నువ్వు ప్రార్థన పూర్వకం ఉండడం వల్ల కొన్ని నష్టాలు వస్తున్నాయా, పర్వాలేదు. ఒక రోజున దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఏం పర్వాలేదు. దేవుడు నీకు నువ్వు మంచిగా ఉండడం ద్వారా నిన్ను అంటున్నారా, నిన్ను హేళన చేస్తున్నారా, తక్కువగా మాట్లాడుతున్నారా, ఏం పర్వాలేదు. ఒక రోజున నీ భక్తి ఏంటో, నీ పరిశుద్ధత ఏంటో దేవునికి తెలుసు. ఆయన నీకు తప్పకుండా ప్రతిఫలము ఇస్తాడు. కానీ ఓపికతో మనము ఎదురు చూడాలి. అయితే ఒక చక్కని మాట ఉంటది. ఇది చూడండి, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో 3:16 అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. ఎంత చక్కని మాట అండి. ఈ గర్వపు మాటలు మాట్లాడుతున్నారని చెప్పి దేవుడు బాధపడుతున్నాడు గాని, అయితే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు గనక మాట్లాడుకుంటేనంట దేవుడు చెవియొగ్గి శ్రద్ధగా వింటాడంట. ఈ వ్యర్థమైన మాటల కంటే కూడా నువ్వు ఆయమ్మ గురించి ఈ అమ్మ గురించి కూర్చుని ఒక అరగంట మాట్లాడుకో, ఆ మాటలు దేవుడు పట్టించుకోడు గాని, నీవు దేవుని గురించి ఏవైతే మాట్లాడతావో, దేవుని కార్యాలు, దేవుని గణపరుస్తూ, లేదా ఒకరినొకరు బలపరుచుకుంటూ, ప్రోత్సాహపరుచుకుంటూ, దేవుని గురించి, దేవుని వాక్యం గురించి ఏవైతే మాట్లాడతావో అవి మాత్రం దేవుడు చాలా శ్రద్ధగా వింటాడంట. ఎంత ధన్యతంటే దేవుడు మన మాటలు వినడం. ఇంకా 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 అద్భుతమైన మాట ఉంది. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. అబ్బా, మనం నువ్వు గనక దేవుని గణపరుస్తూ మాట్లాడేవనుకో, అద్భుతమైన ఒక సాక్ష్యం చెప్పావనుకో, అది వెంటనే దేవుడు రాయించుతాడంట. ఆ గ్రంథంలో రాయబడుతుందంట. ఒక పుస్తకంలో దేవుడు రికార్డ్ చేయిస్తాడంట. ఒకవైపు నీ కన్నీరు రికార్డ్ చేయబడుతుంది. అదే టైంలో నువ్వు విశ్వాసంతో మాట్లాడేవనుకో, దేవుడు నాకు తప్పకుండా మేలు చేస్తాడు. ఒకరోజు దేవుడు నాకు న్యాయం చేస్తాడు. నా దేవుడు అన్యాయస్తుడు కాదు అంటున్నావు అనుకో, అవి కూడా రాయిస్తాడండి. అబ్బా, నా బిడ్డ చూడు నా గురించి ఎంత చక్కని మాటలు మాట్లాడుతుంది. ఏ మాటలు రాసుకుంటాం? మన హృదయానికి దగ్గరగా ఉన్న మాటలు రాసుకుంటాం. మనకి చాలా ఇష్టమైన మాటలు, మాటలే రాసుకుంటాం. దేవుడు ఆ మాటలు రాయిస్తున్నాడంటే ఎంత ఇష్టపడో చూడండి ఆ మాటలు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు సంభాషణ ఆయన తన సముఖంలో ఒక గ్రంథంలో రాయిస్తున్నాడు. అందుకే అంటారు కొంతమంది ఓకే. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ చక్కని విషయాలు మలాకి గ్రంథం నుంచి మనకు నేర్పిస్తున్నాడు. సహజంగా కొంతమందికి ఒకరి అలవాటు ఉండొచ్చు, తప్పకుండా సంఘంలోనే ఒకవేళ తోటి విశ్వాసులు మంచిగా దీవించబడుతున్నప్పుడు, లేదా కొంతమంది వచ్చి సాక్ష్యం చెప్తా ఉంటారు, అద్భుతాలు మా ఇంట్లో జరిగాయి. అప్పుడు ఆటోమేటిక్ గా మేము ప్రార్థన చేస్తున్నాం, ఏంటి ప్రభా నువ్వు కూడా మాకు ఏ మేలు చేయవు, అంతేలే నువ్వు కూడా పక్షపాతి, నువ్వు కూడా వాక్యం మేలు చేస్తావు ప్రభు, నువ్వు కూడా ఎప్పుడు చూసినా వాళ్ళు ఈ యొక్క ఆలోచన మనం తీసివేసుకోవాలి. కానీ దేవుడు తప్పకుండా మన ప్రతి నీటి బొట్టును ఆయన చూస్తున్నాడు, మనకి తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ముగింపు ప్రార్థన చేసే ముందు ఒక్క నిమిషం మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాము ఒకసారి మనం గమనించుకుందాం. ఒకవేళ అలాగ మాట్లాడితే అది మాత్రం దేవుడు ఆ విషయంలో చాలా బాధపడుతూ ఆయన ప్రశ్నిస్తూ అంటున్నాడు, మీరు గర్వపు మాటలు మాట్లాడుతున్నారు అంటున్నాడు. ఒకవేళ మనం అలాంటి గర్వపు మాటలు ఉంటే అది చాలా ప్రమాదము. ఆ యొక్క గర్వాన్ని బట్టే సాతాను అనగదొరకబడింది కనుక, గర్వాన్ని బట్టే ఉన్నతమైన స్థానాన్ని కోల్పోయింది. నాశనమునకు ముందు గర్వము నడుస్తుందని చెప్పి వాక్యం చదివిస్తా ఉంది.
హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకులు సతీష్ బాబు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన యేసయ్య, పరిశుద్ధమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి నీ సేవకురాలు నిలవబెట్టుకొని మాతో సూటిగా మాట్లాడు స్తోత్రం. నీవు అన్యాయస్తుడు కాదు, పక్షపాతివి ఎంత మాత్రం కాదు. మా జీవితాల్లో అనేక సార్లు నిన్ను అన్యాయస్తునిగా చూస్తూ ఉన్నామేమో అనిపిస్తుంది. ప్రభా నాయనా, ఈ మాటలు మా జీవితాలలో కార్యం చేయగలట్లు సహాయం చేయండి. ఒకవేళ మేము అయా తల్లి నిన్ను అన్యాయస్తుగా చూస్తూ ఉన్నట్లయితే, గర్వము ఒకవేళ కలిగి ఉన్నట్లయితే, ప్రభా నీవు అయా తండ్రి ప్రభా నాయనా యేసయ్య దుర్మార్గులకు మేము వర్ధులు చేసేవాడు అనేటువంటి సభ ఆలోచన మాలో ఉంటే, ఎవరిలోనూ ఉంటే, వారిని నువ్వు సంరక్షిస్తున్నావు అనే ఆలోచన ఎవరిలోనూ ఉంటే దయచేసి తొలగించి, ప్రియ పరిశుద్ధాత్మదేవ నీ యందు భయభక్తులు కలిగి జీవించగల కృప దయచేయమని, వాక్యం అందించిన నీ సేవకురాలను మీ ఆత్మతో నింపి ఇక బహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సమయంలో పెద్దక్క కుటుంబాన్ని, అమ్మను, కృష్ణరావు గారి కుటుంబాన్ని, అయా తండ్రి కిరణ్ కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాం. ఇది నా కిరణ్ బర్త్డే. మరొక మారు నీ కుమారుడిని నేను దీవిస్తున్నాను యేసునామములో. నీ కుమారుడు క్షేమను భద్రతను దయచేయండి. ఈ సంవత్సరంతో నీ మేలులతో నింపండి. అయా ధనలక్ష్మి గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం. సుదీర్ఘ గాయాలు స్వస్థపరచండి. అయా తనకు రక్షణ మారు మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయా తండ్రి ప్రభావతిని బట్టి స్తోత్రం. తన భర్త రత్నకుమారిని రక్షణలో మరలా బిడ్డకు అయా తండ్రి నీ యొక్క ప్రేమను తెలియపరిచి దేశాన్ని తోడుకొని రండి. ప్రసాద్ గారి కుటుంబం, మార్తమ్మ గారిని తన కుమార్తెను దీవించండి. అయా ఉదయం బట్టి దివ్యాన్ని బట్టి కుటుంబాన్ని బట్టి స్తోత్రం దీవించండి. ప్రభా నాయన అయా తండ్రి నీకు స్తోత్రం. సంగీత కుటుంబాన్ని బట్టి నీ స్తోత్రం దీవించండి. అయా తండ్రి షేబా గారి కుటుంబాన్ని దీవించండి ప్రభా, నీకు స్తోత్రం. కాటన్ గారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. ఇజ్రాయల్ గారి కుటుంబాన్ని దీవించండి. సాత్విక్ గారి కుటుంబాన్ని దీవించండి. జోసెఫ్ గారి కుటుంబాన్ని దీవించండి. ప్రమీళను దీవించమని ప్రార్థిస్తున్నాను. అయా తండ్రి సమయంలో ఈశు కొరకు ప్రార్థిస్తున్న మరొక మారు నీ కుమారుడు సంపూర్ణ ఆరోగ్యంతో రేపటి దినాన సాక్ష్యం చెప్పగలగబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా తండ్రి యశ్వంతుని బట్టి నీ కృతజ్ఞతలు తండ్రి. నాయన గొప్ప దేవుడు యేసయ్యా నీ స్తోత్రాలు. కరుణాను బట్టి వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. బెరిని గారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం. జయసుర్వకర్ గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ప్రభా నాయన ఇదిగో ఈ సమయంలో రిప్కా గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాగరుడా, మహోన్నతుడా నీకు స్తోత్రం. ఇదిగో ఈ సమయంలో సూర్యాక గారి కుటుంబాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అయా తండ్రి ఎస్టర్ గారి కుటుంబాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం దీవించమని అడుగుతున్నాను. మంచి దేవుడా, ఈ రాత్రి జూమ్ లో అయ్యా లైవ్ లో కూడా ఎంతమంది చూస్తున్నారో అందరినీ కూడా దీవించి మీరు మహిమ పొందుకోమని యేసునామములో ప్రార్థించి అడుగుతూ సమర్పణ పెట్టుకొని నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ తనకు స్వస్థపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసునామములో ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకున్నాము తండ్రి.